ఈ రాబోయే డిసెంబర్ 30వ తేదీ ముక్కోటి ఏకాదశి. సాక్షాత్తు 3 కోట్ల మంది దేవతలు లక్ష్మీదేవి కటాక్షం కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వేచి చూస్తున్నటువంటి రోజు. సంవత్సరానికి కేవలం ఒకే ఒక్క రోజు వచ్చే ముక్కోటి ఏకాదశి నుండి నేను చెప్పేటువంటి ఈ 5 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ దశ దిశ, వాళ్ళ జీవితంలో మార్పులు చేర్పులు అన్నీ జరగబోతున్నాయి. ఎవరైతే శతభిష నక్షత్రంలో జన్మించారో, మకర రాశి శ్రవణ నక్షత్రంలో జన్మించారో, కన్యా రాశి హస్త నక్షత్రంలో జన్మించారో, సింహరాశి పుబ్బ నక్షత్రంలో జన్మించారో, వృషభ రాశి రోహిణి నక్షత్రంలో జన్మించారు, ఈ 5 నక్షత్రాల వాళ్ళకి వీళ్ళ జీవితంలోనే ఖచ్చితంగా అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. నేను చెప్పినటువంటి 5 నక్షత్రాల వాళ్ళు డిసెంబర్ 30వ తేదీన 30 తర్వాత రాబోయే 2026లో వీళ్ళు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా వీళ్ళకి ఆటంకాలే ఉండవు. వీళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు, ఖచ్చితంగా వీళ్ళకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారంలో ఎటువంటి లాభాపేక్ష లేదు ఇప్పటి వరకు, ఖచ్చితంగా 3 నుండి సుమారు 4 మాసాల్లోపే వీళ్ళు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవుతారు. అలాగే ఎవరైతే విదేశాల్లో ఉంటూ ఉద్యోగంలో లే ఆఫ్లు పోయి మధ్యవర్తిత్వం ద్వారా డబ్బులు ఇచ్చి ఆరోగ్యపరమైన సమస్యలు, మానసికంగా ఎవరైతే స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఈ 5 నక్షత్రాల్లో జన్మిస్తే 2026 అనేది మీ జీవితంలో ఇప్పటి వరకు మీ జీవితంలో ఎటువంటి మార్పు లేకుండా ఉన్నట్లయితే ఈ 2026 తీసుకొచ్చే మార్పు అనేది ఎవరైతే మిమ్మల్ని హేళనగా చులకనగా చూస్తున్నారో, మీ వల్ల ఏది చేత కాదు అని ఎప్పటికీ మిమ్మల్ని నిందిస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని చేతులెత్తి జోడించి ఇంకా మిమ్మల్ని మేము ఎప్పుడు బీట్ చేయలేమనే విధంగా మీ జీవితం ఉండబోతుంది.